బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మద్యం కుంభకోణం కేసులో ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డి వాసుదేవరెడ్డి పనిచేశారు. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్న వాసుదేవరెడ్డికి ఏసీబీ కోర్టులోనూ ఉపశమనం దక్కలేదు. ఆయన బెయిల్ పిటిషన్ నిన్న కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన్ని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాసుదేవరెడ్డి అరెస్ట్పై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు లైవ్లో అందిస్తారు. రైట్ చందు, వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మీ దగ్గర ఉన్న తెలియజేయండి. రాజ్ కుమార్, ఏదైతే మద్యం కేసులు అయితే మద్యం స్కామ్ కేసులు అయితే మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. అందులో భాగంగానే ఏటూగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని అయితే మాత్రం సిట్టు బృందం అయితే మాత్రం అరెస్ట్ చేసింది. అయితే గతంలో ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి సర్వీసులో ఉన్నటువంటి ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం ఆయన ఏపీఎస్పీడీసీలకు సంబంధించిన చైర్మన్గా అయితే నియమించారు. ఆ నేపథ్యంలోనే అప్పుడులోనే ఆయన ఏదైతే అవకతవకలు ఉన్నాయో వాటికి పాల్పడినట్టుగా అయితే మాత్రం సిట్ అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆయన విచారణకైతే మాత్రం సహకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత సమాచారాన్ని ఆయన దాచారన్న ఉద్దేశం అయితే మాత్రం సిట్ అయితే మాత్రం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా అయితే మాత్రం ఆయన్ని చాక్చక్యంగా అయితే అధికారులు అయితే పట్టుకున్నారు. అయితే దీనిలో ఏదైతే చెవిరెడ్డి కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారో ఆయన అరెస్ట్ చేయాల్సిందిగా అయితే మాత్రం ఆయన కోరిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే హైకోర్టులో ఆయన ముందస్తుగానే బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్టుకు సంబంధించి అంటే సిట్టు బృందం మరిన్ని సమాచారం ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన్ని అనూహ్యంగా అయితే మాత్రం అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో అంటే మద్యం టెండర్ల విధానంలో ఆయన ప్రధానంగా కీలకంగా మారిన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా సిండికేట్లకు సంబంధించి అంటే అప్పట్లో మద్యం సంబంధించి సిండికేట్లు ఉండేవి. ఆ సిండికేట్ల విషయంలో కూడా ఈయన అవకతవకలు పాల్పడ్డారు. అదేవిధంగా పలు నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చేలాగా ఈయన మొత్తం అప్పట్లో వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైతే ధరలు అంటే మద్యం సంబంధించి వైసీపీ హయాంలో అయితే మాత్రం ధరలు అయితే మాత్రం బాగా పెంపుదల చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈయన దానిలో కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా సిట్టు ఏదైతే ప్రాధాన్యత అయితే మాత్రం ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన కీలక సూత్రధారిగా వ్యవహరించినట్టయితే మాత్రం సిట్ అయితే గుర్తించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ ఖజానాకైతే మాత్రం ఈయన గండి కొట్టారని, అదేవిధంగా ఈ వ్యవహారం ఏదైతే ఉందో మొత్తం మొదటి నుంచి చివరి వరకు కూడా వాసుదేవరెడ్డి ప్రధానంగా ఉన్నారన్న ఉద్దేశంలోనే ఏటూగా అయితే నమోదు చేశారు. అదేవిధంగా ఈయన ఎప్పుడైతే అరెస్ట్ అవుతారన్న నేపథ్యం కనిపించిందో వెంటనే ఆయన అప్పటికే ముందస్తు బెయిల్ని అయితే అప్లై చేయడం, అదేవిధంగా ఆ బెయిల్ మీద అయితే మాత్రం ఆయన ముందుకు వెళ్లేందుకైతే ప్రయత్నించడం, అదేవిధంగా విజిల్ బ్లోయర్గా నేను మొత్తం సహకరిస్తానని ముందుగానే చెప్పడం, అదేవిధంగా కొంత సమాచారాన్ని అందించి కొంత సమాచారాన్ని దాచి ఉంచడంతో సిట్టు బృందం అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆయన పైన అయితే మాత్రం కన్ను వేసి చివరికి నిఘా వేసి ఆ చివరిలో అయితే మాత్రం అనూహ్యంగా అయితే మాత్రం ఒకసారిగా ఆయన పట్టుకున్నారు. మొత్తానికి చూసుకుంటే వాసుదేవరెడ్డి ఇప్పుడు ఏదైతే అరెస్ట్ అయిన నేపథ్యంలో మరిన్ని వివరాలు అప్పట్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అంటే మద్యం సంబంధించిన టెండర్ల నుంచి మొత్తం అమ్మకాలు కావచ్చు, అదేవిధంగా ధరల నిర్ణయం కావచ్చు, ఇవన్నీ కూడా టెండర్ల విధానం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజ్ కుమార్. ఓకే చందు, అలాగే ఈ అరెస్ట్తో కూడా ఈ స్కామ్లో ఉన్న మరికొందరి ప్రముఖ రాజకీయ పేర్లు కూడా బయటకు వస్తాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? రాజ్ కుమార్, ప్రధానంగా చూసుకుంటే మద్యం కుంభకోణం సంబంధించి ఇది ఏపీలో ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా అయితే ఉంది. మొదటి నుంచి కూడా అంటే తొలినాళ్ళ నుంచి కూడా చెవిరెడ్డి అరెస్టు కావచ్చు, అదేవిధంగా పలువురు అరెస్టులు కావచ్చు. దీనిలో మొత్తంగా చూసుకుంటే ఒక కీలక పరిణామాలు అయితే ఎప్పటికప్పుడు చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిలో వైసీపీకి సంబంధించి అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఏదైతే కుంభకోణం ఏదైతే ఉందో అది మొత్తం కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏపీఎస్పీడీసీలకు సంబంధించి ఈయన అప్పట్లో ఉన్నటువంటి ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నారు ఆయన ప్రధానమైన కీలక భూమికని పోషించారని మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిలో పలువురు వైసీపీ నేతలు కూడా ఉన్నారని ఇప్పటికే సమాచారం అందుతోంది. సిట్టు కూడా దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకు వేస్తూ ఎప్పటికప్పుడు అంటే ముమ్మరం చేసేసింది, ఇప్పుడు వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే వాసుదేవరెడ్డి అరెస్ట్ కూడా ఆకస్మికంగా చోటు చేసుకుందని చెప్పాలి. రాజ్ కుమార్. ఓకే, రైట్ చందు.